వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. ఇది యాక్సిడెంట్ కాదు, ప్రియాంకను వెంటాడి మరీ ఢీకొట్టారా? ఒక్కసారి కారు ఢీకొడితే ప్రమాదం అనుకోవచ్చు, రెండోసారి ఢీకొంటే అనుమానం రావచ్చు, 3 సార్లు పదే పదే ఢీకొడితే దాన్ని ఏమనాలి? రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక విషయంలో ఇప్పుడు పోలీసులే చెప్తున్న మాట చాలా తీవ్రమైనది. సీరియస్ అఫెన్స్. ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన క్రిమినల్ యాక్ట్ అంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఏం జరిగింది? ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారు ఢీకొంది. మొదట చూస్తే ఇదేదో హిట్ అండ్ రన్ కేసు అనిపించవచ్చు, కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ప్రియాంకతో పాటు స్కూటీ మీద ఉన్న ఉమేష్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన చెప్పిన విషయాలు వింటే షాకింగ్. కారు స్కూటీని ఒక్కసారి కాదు 3 సార్లు ఢీకొట్టిందంటూ ఆయన పోలీసులకు చెప్పినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాదు సీసీటీవీ వీడియోల్ని పరిశీలించిన తర్వాత ఎస్పీ చేసిన వ్యాఖ్య మరింత కీలకమైంది. నిందితులు ప్రియాంకను కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది క్రూరమైన చర్య, రాజీకి ప్రశ్న లేదు అంటూ ఆయన చెప్పారు. అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ర్యాష్ డ్రైవింగ్ గురించి మాత్రమే కాదు, మద్యం తాగి కారు నడిపారా లేదా అన్నది ఒక్కటే ప్రశ్న కూడా కాదు. ఒక యువతిని ఎందుకు పదే పదే కారుతో ఢీకొట్టారు? అంతకు ముందు ఏం జరిగింది? వాగ్వాదం ఏమైనా జరిగిందా? కోపంతో వెంటాడారా? ఆమెను భయపెట్టాలనుకున్నారా? లేకపోతే నిజంగానే ప్రాణం తీయాలనే ఉద్దేశం ఉందా? ఈ ప్రశ్నలకు దర్యాప్తే సమాధానం చెప్పాలి. మొదట పోలీసులు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రియాంక మృతి చెందడంతో పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా సెక్షన్లు మార్చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇక్కడ మరో విషాదం ఏంటంటే ప్రియాంక ఒక మెడికల్ విద్యార్థి, డాక్టర్గా మారి ఎంతో మంది ప్రాణాలు కాపాడాల్సిన యువతి. కానీ రోడ్డు మీద జరిగిన కొన్ని నిమిషాల ఉన్మాదం ఆమె జీవితాన్నే ముగించి పారేసింది. అందుకే ఈ కేసును ఇంకో సాధారణ రోడ్డు ప్రమాదంగా చూసి ఫైల్ మూసేయకూడదు. కారు ఒక వాహనం మాత్రమే, ఒక వెహికల్ అది. కానీ అదే కారును కోపంతో, కక్షతో ఒక మనిషిని ఢీకొట్టడానికి ఉపయోగిస్తే అది వాహనం కాదు, అది ఆయుధంగా మారుతుంది. ఇట్స్ ఎ వెపన్. ప్రియాంక కేసులో ఇప్పుడు తేలాల్సిందే సరిగ్గా అదే. ఇది యాక్సిడెంటా అన్న ప్రశ్న దాటిపోయింది. ఎందుకు ఢీకొట్టారు? ఎందుకు 3 సార్లు ఢీకొట్టినట్టు? దాని వెనుక ఉద్దేశం ఏంటి? ప్రియాంకకు న్యాయం జరగాలంటే ఈ 3 ప్రశ్నలకు సమాధానం బయటికి రావాలి. దట్స్ ఇట్.